ప్రాచీన కళలకు ప్రాచుర్యం కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి చెప్పారు. కర్ణాటక సంగీతానికి పెద్దపీట వేస్తూ విజయవాడలో కృష్ణవేణి సంగీత నీరాజనం నిర్వహించడం పట్ల సురేష్ గోపి హర్షం వ్యక్తం చేశారు. మరుగున పడుతున్న కళలను ప్రోత్సహిస్తామని, పద్య నాటకాలకు ప్రధాన వేదికలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, సాంస్కృతిక కమిషన్ చైర్పర్సన్ పొడపాటి తేజస్వి, ఉన్నతాధికారులు, కళాకారులు పాల్గొన్నారు. Andhra Pradesh also has played a very vital role in my upbringing as a kalakar, as an actor. Half of the framework that you see in me now, half of the glamour, and almost 1/3 of my earnings have come from the people of Andhra Pradesh as well, Telangana and Andhra Pradesh put together. So I'm so happy to be amongst my own countrymen, and also I have this feeling that it's also my home state and hometown now. We shift our focus to the unparalleled contributions of the Telugu language and Sahityam to Carnatic music, and contributions of great saint composers like Annamacharya, Ramadasa, Tyagaraja, Shyama Shastrigal, and many more in that fray. రాను రాను పాశ్చాత్య సంగీతం వైపుకు మరలిపోతున్నటువంటి సందర్భంలో అనూచానంగా మనకు వస్తున్నటువంటి సంగీతం, సాంప్రదాయబద్ధంగా మనకు వస్తున్నటువంటి సంగీతం, త్యాగరాజ స్వామి కానివ్వండి, అన్నమాచార్యులు కానివ్వండి, రామదాసు కానివ్వండి, వీరందరూ మనకి అందించినటువంటి అద్భుత సంగీత పరంపర ఏదైతే ఉందో ఆ పరంపరని మనందరం కొనసాగించుకోవాలనేటువంటి మాటతోటి పినాకపాణి గారు, ద్వారం వెంకటస్వామి నాయుడు గారు ఇలాంటి అద్భుతమైనటువంటి వాగ్గేయకారుల్ని ఈ నేల మనకు అందించింది. అటువంటి వారిని స్మరించుకుంటూ సంగీత నీరాజనం చేయటం అనేది 3 రోజుల పాటు ఈ రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని చేయటం. దీనికి ముందుగా డిసెంబర్ 1వ తారీఖున అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి గొప్ప సంగీతాన్ని కానీ, మన కళా సాంస్కృతిక వైభవాన్ని కానీ, దాంతోపాటు పర్యాటకాన్ని కానీ, వీటన్నిటి మేళవింపుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఒక ప్రయత్నం చేశాం.